ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్క్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు సంబంధించి వాళ్ళ ఆటో కార్మికులు మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా ఆటో కార్మికులు తరలిస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా వారు రావట్లా. ఎందుకని? ఇవాళ నువ్వు ఏదైతే ఎన్నికల్లో చెప్పావో ఆ ఎన్నికలు చెప్పిన భిన్నంగా ఇవాళ చేస్తూ ఉన్నావు, మోసం చేస్తూ ఉన్నావు. కార్మిక వర్గానికి అందరికీ నేను ఆటో వాహన మిత్ర ఇస్తా అని చెప్పి అన్నాం. గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని చెప్పాం. కానీ వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత కేవలం వానర్లకు మాత్రం ఇస్తూ ఉన్నాం. 6 లక్షల మంది పైగా ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ 2,90,000 మందికి ఇస్తూ ఉన్నాం. మిగతా కార్మికులు మోసం చేస్తూ ఉన్నాం. ఈ 2,90,000 మందిలో కూడా ఇంకో 30,000 మందికి రకరకాల కుంటి శాఖలతో ఇవాళ పథకం అమలు చేయట్లా. అంటే ఇవాళ ఏంటంటే వాళ్ళు మోసం చేస్తూ ఉన్నాం. ఎంత మేరకు లబ్ధి తగ్గించాలని చూస్తూ ఉన్నాం. ఈ రకంగా దగా చేస్తున్నాం, వంచన చేస్తూ ఉన్నాం, మోసం చేస్తూ ఉన్నాం. అందుకే ఈ సరైనది కాదు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారం లేకముందు ఏం మాట్లాడావు, ఏ వాగ్దానం చేస్తావు? 21 జీవో రద్దు చేస్తా ఉన్నావు, ఎందుకు రద్దు చేయట్లా? సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నావు, ఎందుకు ఏర్పాటు చేయాలా? అందరికీ ఇస్తా ఉన్నావు, ఇవాళ కొంతమందికి ఎందుకు ఇస్తా ఉన్నావు? ఇది సరైనది కాదు. అందరికీ ఇవ్వాలి, పెంచాలని రకం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభలైనా సరే మీ వైఖరి మార్చుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలుకి మీరు ముందుకు రావాలి. ఇవాళ చాలా చెప్తా ఉన్నారు. 2 ఉదాహరణలు. జీవో నెంబర్ 21 వల్ల ఇవాళ వేలాది రూపాయలు పెనాల్టీ భారం పడతా ఉంది. మొన్న అసెంబ్లీలో బోండా ఉమా గారు మాట్లాడారు, అయ్యా పెనాల్టీ భారాలు పెరిగిపోయింది, 1 టైం సెటిల్మెంట్ చేయని రకంగా బోండా ఉమా గారు ఆ రోజు స్పీకర్ సాక్షిగా మాట్లాడారు. కానీ మేము చంద్రబాబు ఏం మాట్లాడుతాం అసెంబ్లీలో? కాదు మొత్తం పెనాల్టీలు కడితేనే పథకం వేస్తా అంటా ఉన్నారు. ఇది మోసం కాదా? అంటే ఒక ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు చెప్తే కూడా మీరు వినే పరిస్థితి లేదు. ఇది ఎంతవరకు? నువ్వు అధికారం రాకముందు భారం అని చెప్పి అన్నావు, జీవో రద్దు చేస్తా ఉన్నావు, అదే అధికారం వచ్చాక కట్టమంటా ఉన్నావు. ఈ రకంగా అదే రకంగా ఇవాళ 300 వీటి ఖర్చు గురించి మాట్లాడుతూ ఉన్నావు. చాలామంది మోటార్ వెహికల్ సంబంధించిన వాళ్ళ బ్యాటరీ కార్లు తీసుకున్నారు, కరెంట్ కార్లు వెహికల్ తీసుకున్నారు. ఇవాళ ఆటో వేసుకున్నాక ఇంటికి వెళ్ళి ఛార్జీకి పెట్టుకోవాలి. ఇళ్లలో కరెంటే కాకుండా ఆటో కరెంట్ కూడా అక్కడ పెట్టుకోవాలి. మరి ఈ రకంగా చూస్తే 300 యూనిట్లు దాటవా? అంటే ఏదో రకంగా నిబంధనలు పెట్టేసి నువ్వు ఎగ్గొడతా ఉన్నావు. ఇది సరైనది కాదు. రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది ఆటో కార్మికులకి ఈ యొక్క పథకం డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలు మంచి పేరు పెట్టావు. ఆటో డ్రైవర్ల సేవలు అంటే ఏంటి? డ్రైవర్లు అందరూ సేవ చేయాలి, ఓనర్లకు కాదు. నువ్వు కేవలం ఓనర్లుగా చేస్తా ఉంటావు. ఓనర్లు మావాలి, మేము కాదంటలా, కేవలం ఓనర్లుగా అంటాం, డ్రైవర్లు చేయట్లా. అది సరైనది కాదు. ఆటో డ్రైవర్ల సేవల పేర్లు ఏదైతే ఉందో ఆ పేరును సార్థకం చేయాలంటే అందరికీ ఈ పథకం వర్తింపు చేయాలి, పెంచాలి రకంగా డిమాండ్ చేస్తాను. మీరు అమలు చేయాలి. లేకపోతే ఈ సభలో మీరు ప్రకటించాలి. లేకపోతే రేపటి నుంచి మా కార్యక్రమం అడిగి ఉధృతం చేస్తాను, తెలియజేస్తాను. 25 సంవత్సరాల నుంచి నేను ఆటో డ్రైవర్ని. ఎంతమంది డ్రైవర్లు అయితే ఉన్నారో అంతమందికి నేను న్యాయం చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కుదించి 2,90,000 మందికి కూడా ఇస్తానన్న మాట వాగ్దానం చేశాడు, కానీ అది నెరవేర్చట్లేదు. ఆ ఆటో డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లతో సహా ఇస్తానన్న మనిషి వాళ్ళ టిప్పర్ డ్రైవర్లు ఏమైపోయారో అవగాహన కనపట్లేదు. ఇస్తానన్నాడే అసలు 4 హామీల్లో ఒకటి సరిగ్గా ప్రకటించలేదు. ఇవాళ వాహన మిత్ర పేరు మార్చి 2 రోజుల క్రితం పేరు మార్చి 2 రోజుల క్రితం ఆటో సేవలు అంట. ఆటో సేవలు ఏంటండి? ఆటో సేవలు మేము చేస్తున్నాము, మాకు వాళ్ళు చేస్తున్నారా? రవాణా శాఖ రెవెన్యూ ఆర్టీఓ ఆఫీస్కి ఎంత రెవెన్యూ వస్తుంది మామూలని, రవాణా శాఖ మూలనే మేము వెహికల్ తిప్పితే మేము ఎంత రెవెన్యూ కడుతున్నాం ఆర్టీఓ ఆఫీస్కి. మాకు 15,000 మాకు ఇవ్వడానికి, సంవత్సరానికి 15,000 మాకు ఇవ్వడానికి ఎన్ని కొర్రలు పెడుతున్నారంటే అన్ని కొర్రలు పెడుతున్నారు గవర్నమెంట్. అదే రేషన్ కార్డు, ఈ లాస్ట్ గవర్నమెంట్లో రేషన్ కార్డు పేరు మీద సచిన్ టెండూల్కర్కి 4 రేషన్ కార్డులు వచ్చినాయి. సచిన్ టెండూల్కర్కి మళ్ళీ క్రికెట్ టీం వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయండి. వాళ్ళ పేరు మీద రేషన్ కార్డులు ఉన్నాయి, 4-5 రేషన్ కార్డులు. ఆధార్ కార్డులు ఉంటాయి. ఆధార్ కార్డులు అంటే కామన్. రేషన్ కార్డులతో పని ఏంటండి? అదే మనకి లేని వాళ్ళకి లేబర్కి మనకి ఏదైనా చిన్న లబ్ధికో చేకూర్చడానికి ఎన్ని కొరలు పెట్టారంటే అన్ని కొరలు పెట్టారు. చాలా హింసపడుతున్నాం మేము. ఎలక్ట్రికల్ ఆటోలు కొనపెట్టింది గవర్నమెంటే, కానీ ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఈ కరెంటు పెట్టి ఛార్జింగ్ ఛార్జింగ్ పెడితే 300 యూనిట్లు రావా? ఆ 300 యూనిట్లు దాన్ని హైలైట్ చేసి ఆ కారణంగా వాహన మిత్ర పండుగ చేస్తున్నారు. ఇప్పుడు పొద్దున్నే డ్వాక్రా మహిళలు వచ్చి ఇంటింటికి వచ్చి ఆటో డ్రైవర్ వేనా నువ్వు బయలుదేరు, ఆటో డ్రైవర్ వేనా నువ్వు బయలుదేరు. డ్వాక్రా మహిళలతో మాకు కబురు పెట్టించారు. డ్వాక్రా మహిళలకి మాకు సంబంధం ఏంటండి? పోయిన లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టారు. డ్వాక్రా మహిళలంతా 10 లక్షల మంది రోడ్డు ఎక్కారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 10 లక్షల మంది ఆటో డ్రైవర్లంతా రోడ్డు ఎక్కుతారు. ఇక రాష్ట్ర రోగాలు ధర్నాలు ఇక మామూలు చేస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏదో కార్యక్రమం అయిపోయిందంటే అయిపోయింది కాదు. వాళ్ళు ఏదో వస్తారు, 10 నిమిషాలు మీటింగ్ చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ రాష్ట్ర రోగం అయితే ఆగదు, ధర్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. మాకు న్యాయం చేసేదాకా జరుగుతూ ఉంటాం. అది ఈరోజు నిన్నటి వరకు ఆయన వాహన మిత్ర అన్నాడు, ఈరోజు ఆటో డ్రైవర్ సేవలు అంటున్నాడు. ఆటో డ్రైవర్ సేవలు అనేటువంటిది పేరు పెట్టినప్పుడు ఆయనకి ఏమాత్రమైనా జ్ఞానోదయం ఉంటే ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామా మనం,
లేదా ఆటో మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్కి ఇస్తాం అనేటువంటిది ఆయన జ్ఞానం అర్థం ఉంటే ఆటో డ్రైవర్ సేవలు అనేటువంటిది పెట్టడం. ఆటో డ్రైవర్ సేవలు అంటే యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ ఇవ్వాలి. అది ఆటో డ్రైవర్ సేవలకు ఉన్నటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం. అది తెలుసో తెలియకో చేస్తున్నటువంటి పరిస్థితి సరైనది కాదు. మేము దాన్ని వ్యతిరేకించాం. ఈ రోజున వ్యతిరేకించడం కాదు, అక్కడ సభకు కూడా మేము రావని చెప్పాం. ఎందుకంటే ఒక ప్రజా సంఘాలుగా మా సమస్యలకు సంబంధించి రిప్రజెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు స్పందించలేదు. ఇవ్వటా కుదరదు అంటున్నారు. అధికారులతోటి బలత్కారం అవసరమైతే మమ్మల్ని అవసరస్తూ కూడా చేస్తామని చెప్పి నిన్నటి నుంచే పోలీసులు మమ్మల్ని బెదిరించే పరిస్థితి, కార్యక్రమం చేయొద్దని చెప్పన్నారు. అంత నీతి తక్కువ పనులు మేము చేయమని చెప్పాం. ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. కేవలం ఈ రోజు ఇవ్వటానికి మీరు నిరాకరించడం వల్ల మేము ప్రెస్ మీట్ పెట్టాం. బహిరంగ లేఖ కూడా విడుదల చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో హామీలు అమలు చేసిన అవసరం ఉంది. యావత్తు డ్రైవర్లకు అన్నారు, కేవలం ఓనర్కి ఇస్తున్నాం, సరైనది కాదు. డ్రైవర్లు అందరికి ఇవ్వాలి. సంక్షేమ బోర్డు రద్దు చేయాలి. అదేవిధంగా 21 జీవో రద్దు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 5% వడ్డీలకి ₹1,00,000 4 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని వ్యాట్ తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వేదిక మీద నువ్వు స్వచ్ఛత ప్రకటన చేయి. ఇగో నేను మోటార్ కార్మికులకు ఇచ్చాను హామీ, ఈ హామీలన్నీ కూడా అమలు చేయలేదు, త్వరలో అమలు చేస్తాను, ఇవన్నీ అని చెప్పేసి నువ్వు చెప్పు. నువ్వు ఆటో డ్రైవర్ సేవలో ఉన్నావు కదా, ఆ సేవ చెయ్యి. ఆ పద్ధతిలో చేస్తే అభినందిస్తాం. అట్లా కాకుండా 100-200 మంది కార్యకర్తలు పిలుచుకొని వాకరం పెట్టుకొని తూతు మంత్రంగా నువ్వు కంటిన్యూ దులిపేసేరిక తప్ప ఇంకోటి కాదని చెప్పదలుచుకో. విజయవాడ నగరంలో 15 లక్షల మంది భక్తులు వచ్చారంటున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. 15 లక్షల మంది భక్తులు వస్తే ఇక్కడ ఆటో డ్రైవర్లకి ఎంత ఉపాధి ఉండాలి? కనీసం రోజుకి 500 తోలుకోవాలి కదా. గ్యాస్ డబ్బులు కూడా లేవు. 100 రుణాలు కూడా తోలే పరిస్థితి లేక దీనంగా పరిస్థితి. ఎందుకంటే అక్కడ అడుగు తీసి అడిగేస్తే బస్సులు, బస్ స్టాండ్ స్టేషన్ నుంచి గుడి దగ్గరికి ఫ్రీ బస్సు పెట్టాం. అక్కడి నుంచి మరి సిటీ బస్సులు ఉన్నాయి, లైన్ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సు వల్ల మహిళలందరినీ కదిలిచ్చి ఒక రకమైనటువంటి ప్రచారం చేసి, అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంది, మేము హిందూ మతానికి అనుకూలంగా ఉన్నామని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేసి ఉత్సవ సభలని, ఈ సభలు అని చెప్పి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలను ఆ విధంగా తీసుకొచ్చారు. లక్షలాది మంది వచ్చారని చెప్తా ఉంటున్నారు. ఈ రోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు రూపాయి కూడా తోలకంట చాలా దీనంగా దసరా అనేటువంటిది లేకంట చాలా గౌరవాది బతుకులు పరిస్థితి ఉంది ఇక్కడ. నా పేరు మునిశంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. అయ్యా, మీరు ఈరోజు ఏదో 15,000 రూపాయలు వేసినంత మాత్రాన దాన్ని ఎవరు కూడా అంగీకరించలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లని మీరు ఏదైతే ఆటో డ్రైవర్లను ప్రకటించారో ఆ మాట మీరు వెనక్కి తీసుకున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రకటించిన మాట వెనక్కి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10,000 రూపాయలు అన్నాడు వాహన మిత్ర, దాంట్లో మీరు 5,000 కలిపి అదే వాహన మిత్ర అంటున్నారు. ఇదైతే సరైనది కాదు. మేమైతే దానికి అంగీకరించలేకపోతున్నాం. మీరు ఆటో డ్రైవర్ గురించి కూడా ఆలోచించాలా. ఆలోచించిన పక్షంలో ఈ ఉద్యమాలు ఆగవు. ఎందుకంటే వాడు గవర్నమెంట్ కాడ నుంచి మీ దగ్గర నుంచి లైసెన్స్ పొందాడు. 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి రెవెన్యూలు చేసుకోవాలా. దానికో 2,000 రూపాయలు ఖర్చు. కనుక ఈ డబ్బులు మేము ఆటోతోనే బతుకుతున్నాడు కదా. డ్రైవర్ ఎక్కడ బతకాలండి? డ్రైవర్ ఆటో తోలుతాడు, అద్దెకిచ్చేవాడు ఓనర్ ఉంటాడు, ఓనర్కి పడతాయి డబ్బులు. డ్రైవర్ పరిస్థితి ఏంటండి? కనీసం ఆలోచన లేకపోతే ఎలాగండి? కనీసం ఆటో ఓనర్కి డ్రైవర్కి ఏదైతే ఉందో 15,000 వేస్తున్నారో మీరు ఆటో డ్రైవర్ గురించి ఆలోచించాలి. కనీసం ఆయనకు ఒక 7,000 అని వేయాలి. మీలో చిత్తశుద్ధి ఉంటే, గవర్నమెంట్ని నడపాలనుకుంటే, లేని పక్షంలో రేపు అందరికీ జరిగేది ఓటే సమాధానం చెప్పిద్ది భవిష్యత్తులో. ఇది మా సందేశం. మీరు ఇప్పుడు ఆ పథకాన్ని అమలు జరపడం కోసం ఆటో సేవ అని చెప్పి, ఆటో కార్మికుల సేవ అని చెప్పి, నిజంగా ఆ సేవే అంటే మీరు ఇది అందరూ కలపాలా. బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను 15,000 వేస్తాననేటప్పుడు మీరు 400 చిల్లర కోట్ల రూపాయలు నేను కార్మికులకు ఇస్తానంటప్పుడు ఇంకొక 400 కోట్లు అవుతాయి, 800 కోట్లు అవుతాయండి. ఖర్చు పెట్టలేరా? ఎంత ఆటో వాడికి ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే ఎంతండి? గవర్నమెంట్ కబ్జా చేసేది దాంట్లో ఏముందంటే ఎంత కబ్జా చేసేసుకుంటున్నారు? ఆటో కార్మికుడికి మీ పేరు ఉంటుంది, చివరి స్థాయిగా చంద్రబాబు నాయుడు సువర్ణాక్షరాలతో ఉంటాడు. అది చేయాలా? ఏదో ఎవరో చెప్పింది మీరు ఇనిషియల్గా మొత్తం ఆటో కార్మికులకి మీరు బ్యాడ్జీ అని ప్రకారంగా మీ డేటా తీయండి. మీ రవాణా శాఖలో డేటా ఉంటుంది. మళ్ళీ మీరు నాన్ ట్రాన్స్పోర్ట్ చేయక్కర్లా, ఓన్లీ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ మాట మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు దాన్ని నిలబెట్టుకోండి. నేను డ్రైవర్లందరికీ వచ్చేమని చెప్పలా. ఈ మధ్యకాలంలో వచ్చిన డ్రైవర్లు ఎవరివి నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్సు అది పనిచేయదు, పబ్లిక్ వెహికల్ తోలడానికి పనిచేయదు. మీరు మమ్మల్ని కూడా గౌరవించారు కాబట్టి ఏదో బతకడానికి మీరు కూడా రవాణా శాఖ కూడా దాన్ని అమలు జరిపారు. తోలుకుంటున్నాం, బతుకుతున్నాం.
కానీ మేమనేది ఏంటంటే బ్యాడ్జీ ఉన్న వ్యక్తికి అన్నారు కాబట్టి అది మీరు తక్షణమే కూర్చోబెట్టండి. మళ్ళీ మమ్మల్ని కావాలంటే ఇప్పుడు వేసేయండి, మీరు వేసేసుకుని వేసేయండి. నెక్స్ట్ అయినా సరే మీరు కూర్చోబెట్టండి, ప్రజా సంఘాలు పిలవండి, అందరితో చర్చలు చేయండి. మీరేం మాట్లాడుకుంటే సుఖమే ఉందండి. నేను కలెక్టర్ గారు వచ్చారు, మా నాయకుడిని తీసుకెళ్లారు, అన్ని స్టాండ్లు తిప్పాడు, మాట్లాడించాడు, మాకు అవకాశం ఉన్నాను. ఉమా గారు మా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు ఆటో రంగం కోసం. ఆయన ఆటో కార్మికుల పక్షాన చాలా చిత్తశుద్ధి ఉంది ఆయన కాడ. ఆయన ఎలాగా ఏంటి అనేది మాకు కాపోయినా మేము పార్టీ కాదు, కానీ ఆయనలో గొప్పతనం ఉంది. సమస్య వచ్చిందంటే దాన్ని పెట్టే మగారు ఎవరైనా ఉన్నాడంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఆటో వాళ్ళ కోసం మాట్లాడిన వ్యక్తి ఎవరు నాకు కనబడాల. మేము దాదాపు 79 నుంచి నేను ఈ ఆటో రంగంలో విజయవాడలో ఆటోతోనే జీవిస్తున్నా. ఎవరు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్నీ నాకు తెలుసు. మనకు నేను వయసు ఇప్పుడు 67 కనుక ఇది సరైనది కాదు. మా కళ్ళ ముందు ఎటువంటి వాళ్ళు ఎలాగయ్యారు ఏంటో అన్నీ నాకు తెలుసు, కానీ మేము అట్లా పోదలుచుకోలేదు. మా ఆటో కార్మికులు న్యాయం చేయాలని దయచేసి మేము కోరుకుంటున్నామయ్యా. ఆ కార్మికులు ఆటో డ్రైవర్లకు కూడా మీరు డబ్బులు వేయాలి. కనీసం ఒక 7,000 అయినా సరే మీరు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఆటో ఓనర్ డ్రైవర్కి 15,000 పోనీ వాళ్ళకి ఒక 7,000 అయినా చేస్తే వాళ్ళు జీవిస్తున్నాం కదండి. లైసెన్స్ తీసుకున్నాం గవర్నమెంట్ గారి నుంచి. అది గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ చలనా కానీ అన్ని కట్టుకోవడానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పారు, కానీ ఇలాగా ఫ్రీ బస్ అనేది పెట్టలేదు. ఆ ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఈరోజు ఆటో కార్మికులకి చాలా నష్టం జరుగుతుంది. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకి 300 రూపాయలు తోలటం కూడా చాలా కష్టంగా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఆ రోజు ఇన్సూరెన్స్ పోర్సులో లేదు, బ్రేకులు కూడా ఆ పోర్సులో లేని బళ్ళు కూడా నేను వేస్తున్నాను, ఇవన్నీ పోర్సులో పెట్టుకోండి ఆయన డబ్బులు వేసాడు. ఆ తర్వాత పోర్సులో పెట్టుకున్న వాళ్ళు చాలామంది కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ పెట్టుకున్నారు. ఈరోజు మీరేం చేస్తున్నారంటే ఈ చలానా రద్దు చేయడానికి మీకు ఈ చలనాలు కానీ ఇవన్నీ ఉంటే నేను ఈ డబ్బులు 15,000 రూపాయలు నేను వేయనని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మరీ దారుణంగా చెప్పటం, డైరెక్ట్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా చెప్పడం చాలా దారుణమైంది. ఏంటి అలాగా అది కూడా ఆయన జగన్మోహన్ గారు పెట్టిన ఏ 3 లక్షల మంది కార్మికులకి అయితే ఆ రోజు ఆయన వేసాడో ఆ 3 లక్షల మంది కార్మికులకే మీరే వేస్తూ ఉంటున్నారు. డ్రైవర్ అనేవాళ్ళు 6 లక్షల మంది చిల్లర డ్రైవర్లు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద, అందరికీ వేయాలి. డ్రైవర్గా ఉన్నాడంటే వాడు ఆటో కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు డ్రైవరు. మరి అలాంటికి మీరు అమౌంట్ ఆయనకు కూడా వేయాలి, డ్రైవర్కి కూడా. కానీ ఓనర్కే వేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు ఆ 3 లక్షల మందికి వేస్తూ ఉంటున్నారు. కానీ ఆ రోజు బస్సు ఫ్రీ లేదు, ఈరోజు బస్సు ఫ్రీ పెట్టావు. బతకడం చాలా దారుణంగా ఉంది. ఈరోజు ఈ బస్సు ఫ్రీ వల్ల ఎంతోమంది ఫ్రీగా ఎక్కి వెళ్ళిపోతున్నారు, కానీ ఆటో కూడా ఎక్కట్లేదు. మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కుతున్నారు, కానీ ఆటో 20 రూపాయల సర్వీస్ కూడా లేకుండా ఈ బస్సు ఫ్రీ వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా చేయటం చాలా ఇదిగా ఉంది. ఎవరికి ఇస్తున్నావు 15,000 రూపాయలు? ఈ చలన కడితేనే మీరు వేస్తూ ఉంటున్నారు. ఎన్ని కేసులున్నా ఆ ఈ చలన మొత్తం రద్దు చేస్తేనే అవి కడితేనే వేస్తూ ఉంటున్నావు. మరి ఇంకా ఈ చలన కడితే వేస్తూ ఉన్నప్పుడు ఇంకా 15,000 మీరు వేయటం ఏంటి? మాకు ఏంటి న్యాయం? అది ఎంతవరకు న్యాయం చేస్తున్నారు మీరు? అలాగే ఈరోజు తోలలేని పరిస్థితి. 200-300 రూపాయలు ఉంటే ఇంటికి పట్టుకెళ్ళే పరిస్థితి. అవి కూడా చాలట్లా. మ్యాక్సిమం 7,000 రూపాయలు అద్దె, ఈరోజు 7,000 రూపాయలు అద్దె అవుతుంది ఇంటి అద్దె, రెంటు, స్కూల్ ఫీజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో వేద్దామంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఒక్క సబ్జెక్ట్ మొత్తం అన్ని సబ్జెక్టులు ఒక్క టీచరే చెప్పాలా? ఆ ఒక్క టీచర్ చెప్తుందా? చెప్పట్లా. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎంత అవుతుంది? సంవత్సరానికి 35-36 వేల రూపాయలు మామూలుగా స్కూల్లో వేస్తేనే అవుతుంది. అలాగే మీరు ఇచ్చిన 15,000 రూపాయలు ఏం సరిపోతాయి మాకు? ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా కూటమి గవర్నమెంట్ వస్తే 15,000 వేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ చేశాడు. ఈ 15,000 రూపాయలు ఎంతవరకు మాకు లాభం చెందుతుందని పవన్ కళ్యాణ్ గారికి కానీ రిప్లై గాజువాకలో కానీ కొన్ని ఆఫీసుల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఎదురైతే దానికి సమాధానం కూడా చెప్పకుండా దాటేసిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే కానీ ఈ ఫ్రీ బస్ ఉండి ఆటో వాడికి ఉపాధి లేకపోతే వాడు పని చేసుకోలేని బతికే పరిస్థితి లేదు.
ఈ రౌడీజం పెరిగిద్ది, గోండాజం పెరిగిద్ది, ఒకళ్ళు కొట్టుకుంటే పరిస్థితి, ఆటో వాళ్ళు కూడా కొట్టుకుంటే పరిస్థితి ఆల్రెడీ తయారైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సెంటర్లో చూసినా ఒక ఆటోకి ఎవరైనా ఒక 20 రూపాయలు సర్వీస్ ఎక్కితే వెనకాతల 10 ఆటోలు అవుతున్నాయి 20 రూపాయల కోసం. ఇది దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచించి మీరు దీని మీద ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుంది. లేదంటే ఎక్కువ మంది రౌడీజంగా తయారవుతారు.